హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. రైస్ ఏమీ వాడకుండా జొన్నలు మరియు మినుములతో చేసుకుని ఈ జొన్న ఇడ్లీని మీరు బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకుంటే మీకు ఈజీగా బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు తెల్ల జొన్నలను వేసుకోవాలి. వీటిని నీటితో శుభ్రంగా కడిగేసి దీనిని 6 గంటల వరకు నానబెట్టాలి. నేనైతే 6 గంటల వరకు నానబెట్టానండి. మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పున్నర వరకు మినపగుండ్లు వేసుకోవాలి. ఈ మినపగుండ్లను కూడా నీటితో 2 సార్లు శుభ్రంగా కడిగేసి దీనిని కూడా ఓవర్ నైట్ అయినా లేకపోతే 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం ఇడ్లీ రవ్వ ఏమీ వాడట్లేదండి. ఓన్లీ మినుములు మరియు జొన్నలతో మాత్రమే ఈ ఇడ్లీలను చేసుకుంటాము. ఆ తర్వాత మనం మరొక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు అటుకులను కూడా వేసుకొని దీనిని అరగంట వరకు నానబెట్టుకోవాలి. సో ఇవన్నీ పూర్తిగా నానిపోయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మనం ముందుగా మినుములను మరియు అటుకులను రెండింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా స్మూత్గా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. సో ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత తెల్లజొన్నలను కూడా తీసుకొని మినుములను రుబ్బుకున్నట్టే కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న దానిని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినుముల పిండిలో కలిపేసి బాగా బీట్ చేసుకుంటూ కలపాలి. ఇలా బీట్ చేయడం వలన ఇడ్లీలు అనేది మెత్తగా సాఫ్ట్గా స్పాంజీలాగా వస్తాయి. ఇలా బీట్ చేసుకున్న పిండి మీద మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోవాలి. సో ఇది మార్నింగ్ కల్లా చాలా బాగా ఫెర్మెంట్ అయి ఉంటుంది. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకోవాలి. ఇడ్లీ పాత్రలను తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేయండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన మనకి ఇడ్లీ అనేది ఈజీగా ఊడి వస్తాయి. ఆయిల్ రాసుకున్న ఇడ్లీ ప్లేట్స్ మీద కొంచెంగా పిండిని వేసుకుంటూ ఇలా అన్ని ప్లేట్స్ మీద పిండి వేసేసి ఈ అడుగున ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడున్న ఇడ్లీ పాత్ర నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి. చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో ఇలా 15 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. దీంట్లో మనకి ఇడ్లీ ప్లేట్స్ను పైకి తీయడానికి ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారండి. ఇది చాలా బాగుంది. సో ఇలా ఇడ్లీలన్నిటినీ తీసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పుదీనా చట్నీతో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడు చేసుకునే నార్మల్ ఇడ్లీ కాకుండా ఇలా జొన్నలతో ఇడ్లీలను చేసుకోవడం వలన మనం ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. సో మీరు కూడా ఈ హెల్దీ మిల్లెట్ రెసిపీ అయిన జొన్న ఇడ్లీలను ట్రై చేయండి. అదేవిధంగా వేరే మిల్లెట్స్తో మీకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి. నేను డెఫినెట్గా ట్రై చేసి చూపిస్తాను. ఇలాంటి ఎన్నో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్సే మాకు దేవుళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.